దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని కాపాడిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఆ పరంపరంగా తన అనుగ్రహాన్ని మనందరిపై కుమ్మరించారు. మంచి కాపరి అయిన దేవుడు మనందరినీ కూడా, తన మంద అయిన మనందరినీ కూడా కాపాడడానికి, రక్షించడానికి తన ప్రాణాన్ని సిలువలో ఫనంగా పెట్టిన దేవుడు. ప్రియులారా, నీ కొరకు, నా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపనకర్తగా, న్యాయవాదిగా ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు తన చేతిని చూసుకున్నప్పుడు ఆ చేతులలో ఉన్న గాయములలో నీవు నేను కనిపిస్తున్నామేమో. ఈరోజు ఈ ఉదయకాలం వరకు ఇంత సురక్షితంగా ఉన్నామంటే ఆ మంచి కాపరి అయిన దేవుని ప్రేమ మనల్ని కాపాడుతూ ఉంది. ప్రియులారా, ఇప్పటి వరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని కాపాడే బాధ్యతను ఆయన సిలువను ఎక్కిన ఆ క్షణములోనే స్వీకరించి ఉన్నారు. కాబట్టి ఇక మనం దేని గురించి భయపడకుండా, బాధపడకుండా మన మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నమ్మదగిన వారంగా మనం ఉంటే చాలు. మన పరిస్థితిని, మన కుటుంబాన్ని, మన అన్నిటిని కూడా ఆ ప్రభువే వాటి గురించి శ్రద్ధ వహిస్తారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల నమ్మకం కూడా ఇదే అని 80వ కీర్తన 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు కాపరివైన నీవు అని అక్కడ మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు నీ కాపరి, ఒక మందలాగా చూసిన ప్రభువు ఎప్పుడు కూడా వారిని ఒక కాపరిలాగా ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. కాబట్టి వారి అన్ని పరిస్థితులలో కూడా తమను మందలాగా చూసుకునే ఆ దేవుని మీద వాళ్ళు దృష్టి పెట్టినంత వరకు ఆ ప్రజలను దేవుడు కాపాడుతూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మన దృష్టిని వాటి మీద పెట్టినట్లయితే ఎంతోమంది మన గురించి సత్యమో అసత్యమో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల మీద మన దృష్టిని పెడితే మనము ఆ ప్రభువునకు చెందిన మంద, మన గురించి, మన మంచి కాపరి అయిన యేసు ప్రభువు శ్రద్ధ వహిస్తారు అనే దృష్టి మీద మనం దృష్టిని కోల్పోతే ప్రియులారా, మనకే అసౌకర్యంగా ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ లోకంలో అందరూ యేసు ప్రభువుతో స్నేహంగా లేరు. ప్రభువును చూసి కూడా తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అక్కడ సబ్బాతు దినమున ఊచ చేయగలవానికి స్వస్థతను చేసినప్పుడు ఎంతోమంది సంతోషించాలి, అందరూ ఆనందించాలి. కానీ ప్రభువు చేసిన మంచి పనిని చూసి కూడా ఆయన మీద మంతనములు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆయనను దుర్భాషలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆయన చేసిన మంచి పనికి ఆయనను పొగడకపోగా దాన్ని తప్పు పట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రభువు మామూలుగా మనలాగా ఆలోచించి ఉంటే, పరధ్యానం కలిగి ఉంటే తన దృష్టిని దాని మీదనే పెట్టి ఉండాల్సింది. అయ్యో, నేను వీళ్ళకు మంచి చేశాను కదా, ఎందుకు ఈ మంచిని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని వాళ్ళని దూషిస్తూ, వాళ్ళని నిందిస్తూ వాళ్ళలాగా ప్రభు కూడా మంతనాలు చేసి ఉండాల్సింది. కానీ ప్రభు అలాంటి పరధ్యానాలు కలిగి ఉండకుండా, చూడండి ప్రియులారా, వెంటనే ప్రభు ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపారు. జరిగిపోయిన దాని గురించి ప్రభు దాని మీద దృష్టిని పెట్టి తన యొక్క శక్తిని, సమయాన్ని వ్యర్థపరచుకోవడం లేదు. జరగబోయవలసిన దాని గురించి ప్రభు ఒక్కొక్క క్షణం కూడా తండ్రితో సమయాన్ని గడుపుతున్నారు. చూడండి, అపోస్తులను ఎన్నుకోవాలి. ప్రభుని అనుసరిస్తున్న శిష్యులు ఎంతోమంది ఉన్నారు. వారందరిలో ఎవరిని నేను అపోస్తులుగా ఎన్నుకోవాలని రాత్రంతా తండ్రితో గడిపిన ప్రభువు కేవలము 12 మందిని మాత్రమే పిలిచి
అపోస్తలుగా వారిని ఎన్నిక చేసుకున్నారు. ప్రియులారా, యేసు ప్రభువు ఎన్నెన్నో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేశారు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత ఆ గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని చూసినప్పుడు ఎంతోమంది ప్రభును చూసి ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఎంతోమంది ప్రభు దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడి మాట్లాడాలని ఆశపడి ఉండవచ్చు. అంతమంది, వేల మంది ప్రభుతో సమయాన్ని గడిపితే చూడండి, ప్రభువుకి రోజంతా కూడా అక్కడే సమయం అయిపోతుంది. ప్రభువుని మెచ్చుకుంటూ ఉంటే ఆ మెచ్చుకోలన్నీ స్వీకరించి ప్రభు కూడా ఎంతో ఆశపడి ఉండవచ్చు. కానీ అటువంటి పరిధ్యానంలోనికి వెళ్ళకుండా ఆ ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులను కూడా ఆవలి తీరమునకు వెళ్ళమని చెప్పి ప్రభువు ఒంటరిగా తండ్రితో సమయాన్ని గడపడానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఎప్పుడు ప్రభువు పరధ్యానాలకు తావు ఇవ్వలేదు. తన దృష్టినంతా కూడా తండ్రి మీద పెట్టి ప్రతి క్షణము తండ్రితో సంబంధాన్ని కలిగి ఏ సమయంలో తండ్రి ఏం చేయమంటున్నారో తండ్రిలోనే తన యొక్క జీవితాన్ని అంతా కూడా, ఈ లోకపు జీవితాన్ని మనకు మార్గచూపరిగా ఉండడానికి తండ్రితో ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలి, ఎలా పరధ్యానంలోనికి వెళ్ళకూడదని మనకు నేర్పించడానికి తన జీవితాన్ని మన ముందు సువార్తల్లో పెట్టారు. ప్రియులారా, మనమైతే శ్రమల్లో, శోధనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలేశారు, ఇక మనల్ని పట్టించుకోవడం లేదని మనం అనుకుంటాం. పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం. కొందరు అనుకుంటున్నట్లు దేవుడు ఎందుకు సమయం ఇంత తీసుకుంటున్నారు, ఎందుకు ఈ శ్రమల నుంచి మనకు బయటికి తీసుకొని రావడం లేదు అంటే, తన వాగ్దానములను నెరవేర్చుటలో దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చెయ్యడు. కానీ మనమే హృదయ పరివర్తన చెంది త్వరగా మన జీవితాలను మనము సరియైన దారిలో నడిపించుకున్నప్పుడు, పాప పశ్చాత్తాపపడి పాపమును ఒప్పుకున్నప్పుడు ఆ ప్రభు మన జీవితంలో ఏ ఏ వాగ్దానములను సిద్ధము చేసి పెట్టారో వాటన్నిటిని కూడా మన మీద కుమ్మరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అందుకనే అహరోను అతని కుమారులతో ప్రభు చెప్పారు కదా, మీరు ప్రజలను ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక, ఆయన మిమ్మల్ని కాపాడునుగాక, ఆయన ముఖకాంతి మీపై ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక, యావే మేము కృపతో చూచి మీకు సమాధానము వసగునుగాక. చూడండి, మన అహరోనులు యాజకులను కూడా మనల్ని ఎప్పటికప్పుడు దీవించడానికి, ఏ ఏ వాగ్దానములతో దీవించడానికి, ఆశీర్వాదములతో మనల్ని బలపరచడానికి ప్రభు వారిని సిద్ధము చేసి పెట్టారు. ప్రియులారా, కానీ మంచి కాపరిని ఎరిగి ఉండడమే మనం చేయవలసింది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. ప్రభువు చెప్పడం మాత్రమే కాదు ప్రియులారా, ఆ మంద కొరకు తన ప్రాణాన్ని ధారపోతగా ప్రాణం త్యాగం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో నిందల్ని ఎదుర్కొన్నారు, ఎంతోమంది చులకనగా చూశారు, సిలువ నుండి దిగిరా అన్నారు, నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడు అన్నారు. ఇన్ని అవమానములు కలిగినా కూడా తన మందను కాపాడే విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి పరధ్యానానికి లోను కాకుండా తన మీద ఆధారపడిన వాళ్ళందరినీ, తన బాధ్యతనిచ్చిన ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎటువంటి కూడా పరధ్యానాలకు తను లొంగిపోలేదు ప్రియులారా. కానీ ప్రభు కోరుకున్నది ఒక్కటే, నేను తండ్రిని ఎరిగి ఉన్నట్లు, తండ్రి నన్ను ఎరిగి ఉన్నట్లు నా మందలోని గొర్రెలన్నీ కూడా నేను ఎరిగి ఉన్నాను, అవి కూడా నన్ను ఎరిగి ఉంటే, నేను వారి కొరకు ప్రాణాన్ని త్యాగము చేశానని ఎరిగి ఉంటే తప్పకుండా వారి గురించి నేను శ్రద్ధ వహిస్తారని వాళ్ళు తెలుసుకొని ఉంటారు అని ప్రభువు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మనకి దారి చూపించే వాళ్ళు లేరు, ఇదిగో దారి దీంట్లో నడువని చెప్పేవాళ్ళు లేరని భయపడుతున్నామేమో, బాధపడుతున్నామేమో, మనము ఒంటరి వాళ్ళమని, తప్పిపోయామని, తప్పిపోయిన గొర్రెల్లాగా మన దారిని మనమే వెతుక్కుంటున్నామని
మనం అనుకుంటున్నామేమో తండ్రి దగ్గర మన తరపున విజ్ఞాపనకర్తగా ఉన్న ప్రభువు ప్రతి క్షణము కూడా ఆయన ఆత్మ అయిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో తన ఆత్మను కుమ్మరించి ఇదిగో దారి, దీంట్లో నడువని ప్రతి క్షణం మనతో చెప్తున్నారు. మెల్లని తీయని ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వినగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారి మందలో మనము కూడా ఒక భాగమై ఉండవచ్చు. అటువంటి గొప్ప కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. సృష్టి ఆదికి మునుపే అయ్యా మా కొరకు అన్ని సమస్త సృష్టిని కలిగించిన దేవా నీకు స్తోత్రం. నీ రూపంలో మమ్మల్ని సృజించుకొని ప్రభా నీలాగా ఈ లోకంలో మేము జీవించాలని ఆశపడినప్పుడు నీ యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి ప్రభా ఈ లోకంలో తప్పిపోయినప్పుడు తప్పిపోయిన గొర్రెను వెతికినలాగా అయ్యా తప్పిపోయిన మమ్మల్ని అందరినీ వెతకడానికి సిలువలో నీ ప్రాణాన్ని ధారపోసిన తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. అయ్యా మీ పరిశుద్ధ రక్తాన్ని మా అందరిపై చిలకరించి మా మనసులో, ఆలోచనలో, తలంపుల్లో, మాటల్లో, నిర్ణయాలలో, క్రియలలో, మా వ్యక్తిత్వములో ఎక్కడెక్కడ మేము కలంకంలో ఉన్నామో వాటన్నిటిని కూడా శుద్ధి చేసి తండ్రి నీ కృపలో మమ్మల్ని బలపరచమని, నీ మందలో మా భాగస్వామ్యాన్ని ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఆ యేసు ప్రభు యొక్క మందులో ఉన్న మనము ఆ ప్రభువు మనకి మంచి కాపరిగా ఉండగా మనల్ని సురక్షితంగా మన యొక్క గమ్యము పరలోకం వరకు ఆ ప్రభువే చేరుస్తారు. ఆ ఆనందంలో ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభువు మనతో ఉన్నారు.